దెన్ వీ విల్ గెట్ ఇట్. కాబట్టి దాని గురించి వరి లేదండి. దాని గురించి ఏడాది పాలన దీపావళి చేశారు, సంక్రాంతి చేశారు, అంత హ్యాపీగా ఉందా ఈ ఏడాది? అంటే ఈ హ్యాపీనెస్ బేసిక్గా ప్రజలకండి. రాక్షస పాలన నుంచి బేసిక్గా ఇప్పుడు పీడ విరగడయిందని టైటిల్ పెడితే మీలాంటి పెద్దలు కొంతమంది నాకు ఫోన్ చేసి, ఏంటి సార్ పీడ విరగడయింది ఏంటి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించడం ఏంటి, అది ఓడిపోయే సంవత్సరం అయింది కదా అని. కానీ దీపావళి దసరాలు మనం ఎందుకు చేసుకున్నామండి? వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, ఇప్పుడు కాదు కదా. ఎందుకంటే ఒక రాక్షసుడు వదని మనం చెప్పుకుంటే అది స్ఫూర్తిదాయకం. ఇంకొక రాక్షసుడు పుట్టకుండా ఉండడానికి ట్రై చేయొచ్చు. ఎవడన్నా రాక్షసుడు అవుదాం అనుకున్నాడు కూడా మళ్ళీ మనం కూడా ఇలా చేస్తామని భయపడతారని చెప్పేసి నెంబర్ 1 అదొకటి. రెండోది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మనం ఏం సాధించాం, ఇంకా ఎంత బాకీ ఉన్నాం, ప్రజలకు ఎంత రుణపడిపోయాం. ఎందుకంటే ప్రజలకి మనం ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాం, ఇంకా ఎన్ని ఉన్నాయి బాకీ ఉన్నాయనేది ఓపెన్ గా ప్రజల ముందుకెళ్ళి చెప్పే కార్యక్రమం. ఇంకొకటి ఏమంటే మన శత్రువులు బేసిక్ గా ఎవరైతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక సంవత్సరం పాలన ప్రజలు ఇసిగిపోయారు, అది ఇది అని చెప్పి ఏదో డబ్బులు ఇచ్చి మాట్లాడిద్దాం అని అనుకున్నారు. ఇక్కడ జన సైనికులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు అంతా కలిసి ఎలాగైతే సంబరాలు చేశారో, మీకు బహుశా మీ దగ్గరికి వచ్చి ఉంటే, లేకపోతే నేను సోషల్ మీడియాలో 1,00,000 వీడియోలు ఉన్నాయి, నేను పంపిస్తాను. ఎందుకంటే మాకు ఆఖరికి ఫోన్ హ్యాంగ్ అయిపోయినంత ఘోరంగా అక్కడ సోషల్ మీడియాలో ఆ ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇటువంటివి ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మళ్ళీ ఇటువంటివి జరగకుండా, ఇది ఇంకోటి మాకు కూడా ఒక గుణపాఠం కింద ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేసినా కూడా ప్రజలు మళ్ళీ ఇలాగ పండుగ చేసుకుంటారు, మనల్ని కూడా వధిస్తారు అనేది గుర్తుంటుంది మాకు. ఇందులో ఏం మొగమాటం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అని కాదు. ప్రజలకి నచ్చని పని, ప్రజలకు ఇష్టం లేని పని మీరు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఇది ప్రజాస్వామ్యం. సో ఆయన ఏమనుకున్నాడంటే, నేను పథకాలు ఇచ్చాను కాబట్టి నేనే రాజుని, నేను చెప్పినట్టు వీళ్ళందరూ ఉంటారు, ఇంతమందికి నేను పథకాలు ఇచ్చాను, వీళ్ళు ఓట్లు వేస్తారని. కానీ ఇప్పుడు కంచంలో అన్నం పెట్టి ఉమ్మేస్తే తిట్టేస్తే ఎలాగుంటుందో అలాగే బలం ఏదో ముష్టి వేస్తున్నట్టు వేసి అసలు ముఖ్యంగా ఉండాల్సిన ఏమంటారు హక్కుల్ని హరించేసి. కాదు సార్, సత్య గారు, ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మీకు పెద్ద ఎత్తున ఇంత మ్యాండేటరీ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు, మీరు ఇంకా వైఎస్ఆర్సీపీ మంత్రం చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోండి, అవసరమా ఇది? మీరు ఈ ఏడాది పాటులో ఏం చేస్తున్నారని కదా కావాలి ప్రజలకి. రెండు నేను ఎందుకు చెప్పానంటే, పండగ అనేది మనం ఇప్పటి వరకు దీపావళి, దసరా కాదండి, ఏం సాధించారని పండగ చేసుకున్నారు అన్నది స్ట్రైట్ గా 3 పాయింట్లు చెప్పండి. ఇదిగో దీని గురించి మేము పండగ చేసుకున్నాం, ఇది మేము సాధించామని చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఫర్ పీపుల్. ఈ రోజు ప్రజలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతున్నారు, ఏం కావాలంటే చేయగలుగుతున్నారు. ఇది వరకు రాక్షస పాలనలో ఓటేయగలిగారా? అసలు నామినేషన్ వేయడానికి మనుషులు అలౌ చేశారా వీళ్ళు గతంలో? అంత రాక్షస పాలన నుంచి మన స్వాతంత్రం వచ్చింది. అంతకంటే పెద్ద సంబరం ఎట్లుందని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు జరుపుకున్నాం కదా, 70 ఏళ్ళు అయినా కూడా ఎందుకు స్వాతంత్ర సంబరాలు జరుగుతున్నా? అప్పుడు ఎప్పుడో అయిపోయింది కదండి, బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చిందని మర్చిపోవచ్చు కదా. ఎందుకు 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 మనం ఫ్రీడమ్ ఇది సెలబ్రేషన్స్ అంటే, మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది, మన ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, మనం మాట్లాడే దానికి రోడ్డు మీదకి వచ్చి తప్పు జరిగితే తప్పు అనేదానికి అవకాశం దొరికింది. దీనికి పండుగ చేసుకోవాల్సిందే, ఇది ఇందులో అనుమానం లేదండి. ఏం సాధించారు అనేది మీరు అడిగారు చూసారా, సూపర్ 6 లో ఎన్ని సాధించారు, తర్వాత మీ షణ్ముఖంలో ఎన్ని సాధించారు, ఇది ప్రత్యేకమైన డిబేట్ చేయాలి. ఎందుకంటే ఇందులో కొన్నే చేయగలిగాం, మిగతా చేయలేదు. ఇంకా చాలా టైం ఉంది, 1 ఇయర్ కదా అయింది, లాస్ట్ ఇయర్ కాదు కదా. కానీ ఒక ఏడాది కాలం అన్నది చాలా తక్కువ సమయంగా భావిస్తున్నారా సత్య గారు? 365 రోజులు అంటే కాదండి. ఎప్పుడైతే మీరు రాష్ట్రాన్ని కంప్లీట్ గా దివాలా తీసి వచ్చే 25 ఏళ్ల అబ్కారీ ఇన్కమ్ ను కూడా తాకట్టు పెట్టేసి, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసి, జిల్లా పరిషత్తులు తాకట్టు పెట్టేసి, మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు కొంపలన్నీ తగలెట్టేశారు అనుకోండి, ముందు అందాక షెల్టర్ ఉంటే చాలా. ఈ ఏడాదిలో కూటమి చేసిన అప్పులు ఎన్ని అంటే ఏం చెప్తారు సత్య గారు? కూటమి చేసిన అప్పులకు బేసిక్ గా అప్పులు ఇప్పుడు గతంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొంత చేయాల్సి వస్తుంది. కానీ కూటమి వరకు చెప్తా అండి, నేను ఈ రోజు చెప్పింది డెఫినెట్ గా ఈ ప్రభుత్వం రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా శాశ్వతంగా దూరం అయిపోయింది. వచ్చింది కదా సార్, వచ్చింది కదా ఈ ప్రభుత్వం, వచ్చింది మీ ప్రభుత్వం, వచ్చి ఏం చేశారన్న పాయింట్. అందుకని వర్మ గారు అదే చెప్తున్నాం, ఇక్కడ కానీ ఇతను రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డిని రాళ్ళతో కొట్టి శ్రీలంక జరిగినట్టు జరిగేది. కానీ వచ్చిన తర్వాత ఏంటంటే నిధులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ పెన్షన్ మొదటి రోజున ఇస్తున్నారు. అలాగా చాలా వరకు సిలిండర్లు ఇవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు ఉచిత బస్సులు దీపావళి నుంచి ఇస్తున్నారు. ఇలా మొత్తం అన్ని కూడా ఒక్కొక్కటి చేసుకున్నారు. సరే, ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు కూడా,
మన రాష్ట్రాన్ని దివాలా తీసేసి ఒక 10 లక్షల కోట్ల అప్పులు, 1,20,000 కోట్లు బిల్లులు బకాయిలు పెట్టేసి నేనేదో సాధించేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే అది కాదు కదా. అప్పుడు ఆ 11.5 లక్షలు నెత్తిమీద పెట్టుకొని యూత్ మనం సంక్షేమ పథకాలకు ముందుకు తీసుకెళ్తున్నాం. డెఫినెట్ గా కొంత టైం పడుతుంది. కాదు సార్, ఇప్పుడు ఏడాది పాలన మీరు చెప్పేది ఏంటి? సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాము అని. మిగతావి సూపర్ 6 అంటే 2 కాదు కదా. 2 కాదండి, మీకు మిగతా ఇప్పుడు పిల్లలకి డబ్బులు ఇవ్వడం కానీ ఇప్పుడు అందులో సూపర్ 6 అంటే కూడా నేను ఇక్కడ మీరు అడుగుతారనే పెట్టుకున్నాను. ఎందుకంటే మీరు మా మీద ప్రేమ ఎక్కువ కదా మీకు, అందు గురించని సూపర్ 6 లో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఓకే, లేదా నిరుద్యోగ భృతి ఇంకా చాలా మందికి అందడం లేదు, అది ఒకటి ఉంది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 ఇది స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రతి రైతుకి ఏటా 20,000 ఇది స్టార్ట్ చేశారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 ఎక్కడ స్టార్ట్ సిలిండర్లు చేశారు సార్? ఇప్పుడు రైతులు మేము పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాము, కొన్ని స్పెషల్ షోలు చేస్తున్నాము ఏడాది పాలనపై. వాళ్ళు మామూలు వేదన కాదు, చాలా దారుణంగా ఉందండి. మాకు గిట్టుబాటు ధర రావట్లేదు, ఎందుకు పంటలు వేసుకున్నామో అర్థం కావట్లేదు. ఇది గిట్టుబాటు ధరకు సంబంధించింది కాదు. సూపర్ 6 లో మీకు చెప్తున్నా, గిట్టుబాటు ధర అనేది ఈ దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎస్ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినట్టు గిట్టుబాటు ధర ఇస్తే ప్రాబ్లం ఏంటంటే, ముందు ఇదే వర్మ గారు వచ్చి సార్ ప్రజలు గొగ్గలు పెట్టేస్తున్నారు, అంత డబ్బు పెట్టి కొనుక్కోలేరు కదా అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఎలాగొస్తుందంటే, వదలమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టు గిట్టుబాటు ధర అనేసరికి నిజంగా రైతు తన శ్రమని అన్నిటిని కలిపి రేట్ ఫిక్స్ చేస్తే మీరు నేను భోజనం చేయలేము. శర్మ గారు, మిగతా వాళ్ళు వర్మ గారు వదిలేండి. రైతుకి 20,000 ఇస్తామన్నది ఇచ్చారు. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది ఇచ్చారు. ఇప్పుడు ప్రతి మహిళకి 1,1500 అన్నారు, ఇది ఇస్తారు. ఇంకా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అన్నది ROC దీపావళిని స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయిన స్టేజ్ నుంచి ఒక్కొక్క మెట్టు తీసుకుని వెళ్తున్నారండి. అది మనం ఇది కాదు. సంబరం ఎందుకు చేసుకున్నారు? పేడు వరకు అయిందంటే స్వాతంత్రం వచ్చింది కాబట్టి సంబరం చేసుకున్నారు. సార్, పిఠాపురం, తెనాలి ఇలాంటి ముఖ్య ప్రాంతాల్లో సంబరాలు ఏమి జరగలేదట. కారణం ఏంటి? అంత సక్సెస్ఫుల్ గా ఈ ఏడాది సాగలేదనా? మీకు పంపిస్తాను, పిఠాపురంలో ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది నేను పంపిస్తాను. బ్రహ్మాండంగా ప్రతి దిక్కుల నేను నా దగ్గర మొత్తం ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి, పూర్తిగా ఉంది. మీకు ఏ నియోజకవర్గం లేదంటే చెప్పండి, ఆ నియోజకవర్గం. కాదు సార్, సూపర్ 6 అన్ని అమలు చేసిన తర్వాత సంబరాలు చేసుకుంటే బాగున్నేమో కదా. ఇదేదో పబ్లిసిటీ కోసం చేసిన సంబరాలు అని చెప్పి వస్తున్న టాక్ కాదా? వర్మ గారు, మన దేశంలో పండుగలు తక్కువ కాదు, ఒక పండుగతో సరిపోదు. మనకు క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి అయితే 4-5 పండుగలు ఉంటాయి, కానీ మనకి 50 పండుగలు ఉంటాయి. ఇది ఒక పండుగ. సూపర్ 6 అయిపోయినంటే ఇంకో పండుగ, సూపర్ 6 కాదు ఇంకో 4 ఎక్స్ట్రా ఇచ్చాం, సూపర్ 10 అయిందని ఇంకో పండుగ వస్తుంది. బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుందో, MSME సెక్టర్ లో ఇప్పుడు విపరీతంగా, ఇప్పటి వరకు MSME అనేది అసలు ఎవరు పట్టించుకోలేదండి. ఈ రాష్ట్రంలో MSME అనేది మొట్టమొదటిసారి నేను చెప్తున్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత, అబ్సల్యూట్లీ ఆన్ రికార్డ్, స్వాతంత్రం వచ్చిన తర్వాత MSME గురించి ఇంత శ్రద్ధ తీసుకునేది ఎప్పుడు జరగల. అది కారణం ఏంటంటే, సంబంధిత మంత్రి అయినా కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు దాన్ని. ఎందుకంటే యువతకు ఉపాధి అనేది మనం చెప్పాము, ఆ ఉపాధి దిశగా మనం వెళ్ళాలి, ఉపాధి కల్పన దిశగా వెళ్ళాలనేది. ఈ ఏడాదిలో అదేం జరగలేదు కదా, అంటే వచ్చే ఏడాది జరుగుతుందట సార్. ఇప్పుడు మొదలు పెట్టేటప్పుడు వర్మ గారు మిమ్మల్ని ఒక స్టూడియో కట్టమన్నాం అనుకోండి, మీరు ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవడానికి వాటికి కొంత టైం పడుతుంది కదా. ఇప్పుడు ఎన్ని గ్రౌండ్ అవుతాయి చూడండి, ఇంకొక 2-3 నెలలు అయ్యేసరికి ఎన్ని పరిశ్రమలు వస్తాయి, ఎలా ఉంటుందో పరిస్థితి మీరు చూడొచ్చు. ఓకే, జనసేన గ్రాఫ్